మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. గురుగారు నమస్కారం. గురుగారు, అయ్యప్ప స్వామి దీక్ష అని కానీ లేకపోతే ఏ దీక్ష అయినా సరే మనం చూసుకుంటే ఈ 40 రోజులని మనం పాటిస్తుంటాం. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది దొంగ స్వాములు, అంటే వాళ్ళు దీక్ష దొంగ స్వాములనే కాదు, చాలామంది కూడా దీక్షలో ఉన్నన్ని రోజులు నియమనిష్టలతో ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళ కార్యాచరణలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలానే దొంగ స్వాములు కూడా తయారవుతూ ఉన్నారు. సో మరి దీనికి అంటే నిజ భక్తికి ఆ దొంగ స్వాములకి వాళ్ళని ఏంటి మరి వాళ్ళ యొక్క పరిస్థితి? ఈ దొంగ స్వామి అని చెప్పడానికి రీజన్ ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే దాన్ని మనం ఎలాబరేట్ చేయొచ్చండి. ఓకే, ఒకటి, ఆ టైంలో ఫుడ్ ఈజీగా దొరుకుతుంది అన్న ఉద్దేశంతో పెడితే దాన్ని మరీ అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం చాలా మందిని చూస్తున్నాం స్వామి మాల వేసుకుని కూడా తాగడము. ఈ మధ్య వాట్సాప్ లో సోషల్ మీడియాలో బాగా ఇక్కడ ఒక విషయం చెప్తా అండి. దీక్ష ఎందుకు తీసుకుంటున్నారు అన్నది వాళ్ళకి తెలిసి ఉంటే చాలు. ఓకే, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదని ఒక నియమం ఉంది కదా. అది స్వామి పేరు చెప్పుకొని మోసం చేయటం, తర్వాత ఆ విధంగా అడుక్కోవటం, దాంతో తాగటం, తీయటం, అది ఓకే, చాలా తప్పే. చేసిన వాడికి చేసుకున్నంత అది కనిపిస్తుంది. ఈరోజు కాకపోతే రేజైనా కనిపిస్తుంది. లేదు విధి లేక ఆ డ్రెస్ వేసుకుంటే ఎక్కడైనా ఫుడ్, దాంట్లో పెద్ద మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఫుడ్ గురించి అయితే పర్వాలే కానీ వేరే విషయాలు, ఫుడ్ గురించి అంటే అలా తప్పు చేయాలనే ఉద్దేశం కాదు, వాళ్ళకి అదొక మార్గంలా ఉంటుంది కాబట్టి. ఏదైనా స్వామికి తెలియకుండా ఉంటుందా? సో ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీకు ఒకళ్ళు అలా చేస్తూ కనబడితే దానికి మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? ఒక విషయం, అదే మాత్రం అట్లాంటివి ఏమైనా నాకు కంటికి కనిపిస్తే పై వెంటనే అక్కడ రెస్ట్రిక్ట్ చేస్తాను. మొన్న ఎవరో టీ హోటల్లో కనిపించినప్పుడు చెప్పాను, ఇలా వేసుకొని ఇలా కూర్చోవద్దు, తప్పు అని చెప్పేసి. అక్కడున్న టీ తాగటమే కాదు, ముందు అమ్మాయిలు కూర్చున్నారు. సో కనీసం మీ డ్రెస్ కన్నా వాల్యూ చేయండి, లేకపోతే బాగుండదని చెప్పి బై ఫోర్స్ ఆయన్ని తీసి నేను బయటికి లాగాను. ఇలా మనకు కనపడదు. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు కోఆపరేట్ చేస్తారు, కొందరు క్రూరంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు 3-4 ఇయర్స్ క్రితం ఒకసారి ఒక పార్కులో మాల వేసుకున్నాడు, ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు పార్కులోనే. సో ఆ మొబైల్తో ఫోటో తీసి మనం అక్కడి నుంచి పట్టుకొని చేయాల్సిన పని చేసాం. సో మన కంటికి కనపడితే ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలో కంపల్సరీ చేస్తున్నాం. ఇది వ్యక్తిగతంగా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది, ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది. మనమే కాదు, మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు చేయడానికి. ఇప్పుడు ఈ వాట్సాప్ అంతా ఇంత అడ్వాన్స్ అయిపోయి, సోషల్ మీడియా ఇంత అడ్వాన్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది దాన్ని ప్రతిఘటిస్తున్నారు. అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన జీవితం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? స్వామి అవతార పురుషుడు. స్వామి అవతారం ఒక పర్పస్. ఆ పర్పస్ ముగించుకొని స్వామి భక్తులకు ఏదైతే కొన్ని సూచనలు ఇచ్చాడు, అంటే నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను చూసుకుంటాను అన్ని విధాలుగా అన్నొక మాట ఉంటుంది. ఇప్పుడు ఇది జనరల్గా మనం చెప్పుకున్నది. ఆస్ట్రాలజీ పరంగా చెప్పుకుంటే అంటే కేరళ ఈ పద్ధతిని ఎవరైతే అవలంబించుకుంటాము, అంటే ఆ దేవుడే అన్నట్టు కాదు, ఆ అయ్యప్ప స్వామి అన్నట్టు కాదు. సపోజ్ కొన్ని సందర్భాలకి భయపడుతున్నాం అంటే ఆంజనేయ స్వామిని తలుచుకుంటాం, డబ్బుకి ఇబ్బంది పడుతున్నాం లక్ష్మీదేవిని తలుచుకోమంటాం. సో మనం ఒక ఇదిగా చెప్తుంటాం కాబట్టి హెల్త్ బాగలేని వాళ్ళకి అయ్యప్ప స్వామి పూజల్ని సూచిస్తాం పరిహారంగా. అదేవిధంగా ప్రమోషన్ దొరకటం లేదు కొన్ని సందర్భాలు. సో వాళ్ళ జాతక ప్రకారంగా, అంటే బికాస్ అస్ట్రాలజీ చెప్తాను, ప్రశ్నశాస్త్రం చూస్తాను కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను, ఏ దేవుడిని ఏ సందర్భంలో ఎలా కొలుస్తున్నాము అని చెప్పేసి. సో శత్రు బాధ ఉంటుంది దానికి. సో అలా జనరల్గా అందరూ దర్శనం చేసుకుంటారు. కానీ ప్రత్యేక సందర్భంలో వాళ్ళు ఎవరినైనా ఇట్లా కన్సల్ట్ చేసి ఉంటారు, వాళ్ళకి కూడా ఈ అయ్యప్ప స్వామి పూజకు వెళ్ళమని అయ్యప్ప స్వామి కాదు, వెళ్తున్నప్పుడు ఎలాగో శబరిమల వెళ్తున్నారు కదా, గురువారికి వెళ్ళి ఇది చేయండి అని కూడా చెప్తాం. సో ఈ ఇప్పుడు స్వామి దర్శనానికి వెళ్తున్నారు, అన్నీ మంచిగా జరుగుతాయి, ఇలాంటి పని శబరిమల వెళ్తున్నారా అయితే గురువారికి వెళ్ళండి అని చెప్తాం. లేదా పక్కనే మమ్మీ ఊరుంది అక్కడికి వెళ్ళండి అని ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భానికి చెప్తాం. ఇప్పుడు ప్రమోషన్ కావాలి, ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నారు, ఆచార్య అంటే శంకరాచార్య దర్శనం చేసుకొని రమ్మని. సో స్థల పురాణంతో పాటు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా
శబరిమల వెళ్తున్నప్పుడు బికాజ్ కేరళకి జనరల్లీ వెళ్ళాలి అంటే ఇక్కడ వాళ్ళందరూ శబరిమలకి వెళ్తారు మోస్ట్లీ. అక్కడ తిరుపతి, గురువాయూరు, గురువాయూరు. సో ఏంటంటే స్వామిని కొలచడం అన్నది కొలడానికి కొంతమంది రెగ్యులర్గా దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది పర్పస్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే. మీరు అప్పుడు చాలా ఏళ్ళ క్రితం చూసినప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కేరళలో వాళ్ళ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు స్వామి దగ్గరే చేశారు. సో ఆ రిజల్ట్ ఏందో మనకు తెలుసు. ఆరోగ్యం కోసం, హెల్త్ కోసం, శత్రు బాధల కోసం, ఇబ్బందుల కోసం. దానికి మన డివోషన్ ఎంత సిన్సియర్గా ఉంటుందో, డెడికేటెడ్గా ఉంటుందో దాని తగ్గ రిజల్ట్ మనకు వస్తుంది. ఒక మాట అంటారు, మనం చేయి 2 చేతులు ఇలా పెడితే సరిపోదు స్వామి ఇవ్వటం మొదలు పెడితే అని ఒక మాట కూడా ఉంది. మన డెడికేటెడ్ డివోషన్ దాని రిజల్ట్ అది. ధన్యవాదాలు.